హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సర్స్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా సోమవారం అనమాట. సో ఇప్పుడే వచ్చాను షాప్కి. 10 అయిందనమాట షాప్కి వచ్చినప్పటికి. దీపం అన్నీ కూడా పెట్టేసి ఇంకా దీపం పెట్టడానికి ఆయిల్ అయిపోయింది అనమాట. ఓన్లీ దూదుతులు పెట్టేసాను అండ్ షాప్ మొత్తం క్లీన్ చేసి సపోర్ట్ పొందాను నాకు కూర్చొని. ఇప్పుడే ఒక బోనీ అయితే పడింది అనమాట. అసలు నిన్న వెళ్ళిపోయింది, నిన్న ఈవినింగ్ వెళ్ళిందనమాట. ఈరోజు ఉంటానని చెప్పింది వాళ్ళ ఇంట్లో. ఓకే సరేలే ఏముందిలే అని చెప్పి ఉండమన్నాను. రేపు వచ్చే షాప్కి మళ్ళీ షాప్కి నేను ఎక్కువ ఎందుకు రమ్మంటానంటే అసలు ఎందుకు ఇబ్బంది పెడతాను చెప్తాను. అంటే ఒక్కరు షాప్ మేనేజ్ చేయలేము, అలానే రోజంతా జనాలు వచ్చి పడిపోతారని చెప్పను. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటే ఒక ముగ్గురు ఒకేసారి వస్తారు, లేదా ఇద్దరు ఒకసారి వస్తారు. అప్పుడు మేనేజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అంటే కొందరు దొంగలాడిసిన వాళ్ళు ఉంటారు కదా, కొందరు మంచి వాళ్ళు ఉంటారు. అలానే అందరు నన్ను ఒక 90% మంచి వాళ్ళు ఉంటారు, ఒక 10% తీసేస్తారు అనమాట. మనం ఇక్కడ చూపిస్తాము, వాళ్ళకి చూపిస్తాం, వాళ్ళేంచి వేరే తీయమంటారు, ఇదేంచి వేరే తీయమంటారు, అటు ఇటు వెళ్తుంటాం కదా. అప్పుడు కొంచెం మనిషి మైండ్ సెట్ మీకు తెలిసిందే కదా. ఆ టైంకి మంచి వాళ్ళు కూడా కొంతసారి ఓకే మనకి ఛాన్స్ వచ్చింది కదా, బ్యాగ్లో వేసేద్దాం, బ్యాగ్స్తో అక్కడ తీతారు కదా కాంప్లెక్స్. అందుకు ఇద్దరు ఉంటే బెస్ట్. అందరు షాప్స్లో అయితే దగ్గర 4 వేసి ఉంటారు. అంటే 3 వర్కర్స్ ఉంటారు, ఒకరు ఓనర్ ఉంటారు. మనమే వర్కర్లము, మనమే ఓనర్లు షాప్కి. ఇంకా భోజనంకి అయితే కూర్చుంటాము. వాటర్ అయితే అయిపోయింది అనమాట. వాటర్ క్యాన్ అయితే అయిపోయింది. ఇంకా బ్రో కూడా రాలేదు ఈరోజు. అంటే వస్తాడు, 2 డేస్కి ఒకసారి వస్తాడు అనమాట. 2 డేస్ కానీ 3 డేస్కి కానీ వస్తాడు. వాటర్ అయితే తీసుకుంటాం క్యాన్. బట్ 4 రోజుల నుండి అసలు కనిపించలేదు. అసు కూడా లేదు కదా. సో దానివల్ల ఇంకా బాటిల్ అయితే పక్కన వాళ్ళకి వాటర్ అడిగాను, ఇచ్చారు. ఈరోజు కర్రీస్ ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఈరోజు పప్పు అనమాట. పప్పులో కొంచెం డిఫరెంట్ వెరైటీ. ఈరోజు పప్పు అనమాట. ఫ్లాష్ పెట్టాను, అంటే బయట మబ్బులు బాగా వేస్తుంది, అసలు ఏం కనిపించట్లేదు. కర్రీ వచ్చి పొటల్స్ అండ్ రైస్ అనమాట. వేసుకుంటే తినేద్దాం. అన్నం పాడవుతుందని చెప్పి ఏం చేశానంటే మూత తీసేసి వదిలేసాను. చీమలు పట్టేస్తున్నాయి. మూత తీసేసినా బాధే, ఏం చేసినా బాధ ఎలా ఉంది. మూత తీసామంటే చీమలు పట్టేస్తున్నాయి. చీమలన్నీ వచ్చి అవి తీసుకుని ఇప్పుడు తినాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఫోన్ మార్చిన నుండి కొంచెం క్లారిటీ చాలా బాగుందన్నమాట. బాగా కనిపిస్తుంది వీడియోస్ కూడా. వీడియోస్ కూడా క్లారిటీ పెరిగాయి. ఫస్ట్ ఫోన్ ఉన్నప్పుడు బాగా చుక్కలు వచ్చేవి, ఇప్పుడు పర్వాలేదు, బాగానే వస్తున్నాయి. ఫోన్ మార్చడం మంచిదైంది. ఇంకా తినేసిన తర్వాత నిద్ర వస్తుంది, మామూలుగా రాదు. ఈరోజు ఎండ లేదు కాబట్టి అంత నిద్ర రాదు. ఎండ ఉంటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది. పప్పు బాగుంది, కూర కూడా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి అలా కుదిరిపోతాయి, ఒకసారి అస్సలు బాగోదు. ఫోన్ గురించి అయితే నేను పెద్దగా ఎవరికి చెప్పలేదు. ఏ ఫోన్ తీసుకున్నాను, ఎంత రేట్ అయింది, ఏది కూడా చెప్పలేదు అనమాట. ఎందుకంటే మన అవసరం మనకు తెలుస్తుంది తప్ప చుట్టుపక్కలకి అర్థం కాదు కదా. మనమంటే వీడియోస్ కోసం మనం తీసుకుంటాము, కొంచెం కాస్ట్ ఎక్కువైనా. చుట్టుపక్కల వాళ్ళు అంటే మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, చుట్టుపక్కల ఎలా ఉంటుంది అంటే అన్ని వేల రూపాయలు ఫోన్ ఎందుకు, అవసరమా అనుకుంటుంది. అయితే చాలామంది ఏ అవసరం లేకుండానే కాస్ట్లీ ఫోన్స్ కొనుక్కుంటారు బిల్డప్కి. మనకు ఆ బిల్డప్ అయితే ఏం లేదు. మనకి యూట్యూబ్ వీడియోస్ కొంచెం క్లారిటీ బాగుండాలని చెప్పి తీసుకున్నాము. అయితే కెమెరా తీసుకున్నాం కదా, దాంతో తీయచ్చు కదా అని అంటే దాంతో చేయలేకపోతున్నాము. అంటే ఒక షార్ట్ తీయాలన్నా కెమెరా తీసి వీడియో తీసేంత సేపు అయితే ఉండట్లేదు. ఫాస్ట్గా అయిపోతుంది. మొబైల్ అయితే ఫాస్ట్గా ఎడిట్ చేసేవచ్చు, ఫాస్ట్గా అప్లోడ్ చేసేవచ్చు, ఫాస్ట్గా షూటింగ్ అనేది ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. అందుకు నేను ఎక్కువగా తీసుకున్నాను, ఫోన్ తీసుకున్నాను.
కాస్ట్ అయితే చాలా ఎక్కువే. బట్ నాకు యూట్యూబ్ అండ్ ఉన్న ఇంట్రెస్ట్తో తీసుకున్నా. మనం బయటికి రేట్ చెప్పి అందరితో మాటలు కాసే కంటే నోరు మూసుకుని ఉండడం బెటర్ అని నేను నోరు మూసుకుని ఉన్నాను. రేట్ అయితే చెప్పట్లేదు, మీకు చెప్పలేదు. అదే కారణం, మీతో షేర్ చేసుకోవడం నాకేమీ ఇష్టం లేక కాదు, చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నేను షేర్ చేసుకోవట్లేదు అనమాట. ఇంకా భోజనం ఇప్పుడే చేస్తాను. అరటిపండు అయితే ఉందన్నమాట. సో ఎన్ని తెచ్చుకుంటాం మేము, రోజంతా షాప్లో ఉండాలి కదా. అరటిపళ్ళు, ఇంకా సపోటా పళ్ళు ఒక్కొక్కడికి తెచ్చేసుకుంటాం. 3 వేసి అలా తెచ్చుకొని ఇంకా రోజంతా గంటకు ఒకసారి అలాగా తినుకొని షాప్లో అలా కూర్చుంటాము రోజంతా. మరి ఇంకా టైంపాస్ అవ్వదు కదా, మొబైల్ చూసుకుంటూ వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ అలా టైంపాస్ చేస్తాము రోజంతా. 9 నుండి 10కి వస్తాం కదా, 10 నుండి నైట్ 9 వరకు ఉండాలంటే ఈ మాత్రం ఎనర్జీ కావాలి. మా అమ్మ ఇవి 70 రూపాయలకు కొన్నది, డజన్ కంటే ఎక్కువ ఉన్నాయి కానీ ఇవి పెద్ద సైజు, బాగా పెద్ద సైజు. మీ ఏరియాలో డజన్ అరటిపళ్ళు ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ మధ్య ఎవరో కామెంట్స్ పెట్టట్లేదు, కొంచెం కామెంట్ పెట్టండి అబ్బా. కామెంట్ పెడితే నేను కూడా మీతో మాట్లాడేటట్లు అవుతుంది కదా. ఒక లైక్ కూడా కొట్టండి, కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా కామెంట్ పెట్టండి. కామెంట్ సెక్షన్లో అయినా మాట్లాడుకుందాం. మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. టీ తెచ్చుకొని తాగేస్తాను. సో వీడియో అయితే తీయలేదు, కొంచెం చాలా తలనొప్పి ఉందన్నమాట. పక్కన ఒక టెంపుల్ ఉంది. కొంచెం నాకు పాటలు ఇలాంటివి అంటే చాలా హెడ్ఏక్ వచ్చేస్తుంది, ఎందుకంటే నేను ఎక్కువ పాటలు విన్ను. అవి దేవుడి సాంగ్స్ అయితే అస్సలు విన్ను. అంటే దేవుడి భక్తి లేదా అని అంటే ఉంది, కానీ నాకు ఆ పాటలు వింటే కొంచెం తలనొప్పి ఉంటుంది. అందుకే టీ తాగేసాను. తాగేసి ఇంకా కామ్గా ఉన్నాను. మీరు వినొచ్చు, ఈ వీడియోలోనే మీకు వినిపిస్తుంటుంది. తలనొప్పి అయితే మామూలు రావట్లేదు, అంటే అనొచ్చో లేదో తెలియదు కానీ బాగా హెవీ లౌడ్గా స్పీకర్స్ పెట్టేస్తే మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా టైం వచ్చి 6:30 అవుతుంది. ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేయాలన్నమాట. అది ఎడిట్ చేసేసి ఒక 8 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. 8 కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. క్లైమేట్ కూడా బాగాలేదు, వర్షం అయితే వర్షం పట్టదనమాట. ఒక 1/2 అవర్ పడినా సరే మొత్తం చీకటి అయిపోతుంది. దాంతో 9 వరకు ఉండాలంటే ఉండలేకపోతున్నాం. 8 గంటలకల్లా నేనైతే వెళ్ళిపోతున్నాను. అంటే మళ్ళీ మనకి ఏంటనంటే మనకి దారిలో ఉరుములు మెరుపులు బీభత్సంగా వస్తున్నాయి. క్లైమేట్ బాగోలేదని చెప్పి వెళ్ళిపోవడం తప్ప, లేకపోతే 9 వరకు కంపల్సరీ ఉంటాము. 8:45కి ఇంకా క్లోజ్ చేస్తుంటాం, 9 అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు, 7:45కి క్లోజ్ చేస్తున్నాను, 8 అయిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళినప్పటికీ 8:30 అవుతుంది. ఎలానే 8:30 అవుతుంది. నార్మల్ డేస్లో అయితే మనకి 9కు మోస్తాం కాబట్టి 9:30 అలా అవుతుంది అనమాట. వెళ్ళి తినేసి ఇంకా మొబైల్ చూసుకొని ఇంకా పడుకుని పోతాము. అది అసలు రేపు వస్తానని చెప్పింది, చూద్దాం. తను వచ్చినాక కొంచెం వ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాము. సో ఇదనమాట ఈ వ్లాగ్ ఎలా నచ్చింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్కి అయితే లైక్ కొట్టండి అబ్బా, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. డైలీ వ్లాగ్స్ పెడతాను, ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.